హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, మనం పోర్ట్రైట్స్ చేస్తూ ఉంటాం. పోర్ట్రైట్స్ అనేది సపరేట్ సబ్జెక్టు, కానీ స్కెచింగ్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేయాలి. ఈ వీడియోలో వాటర్ కలర్స్లో పోర్ట్రైట్ చూపిస్తున్నాను. అయితే ఇది నార్మల్గా ఉండే పోర్ట్రైట్ అయితే కాదు. దీనిని మోనోక్రోమో కలర్స్ అంటారు, లేదంటే మోనో కలర్స్ అని అంటారు. అంటే ఒక కలర్ తీసుకొని దాన్నే లైట్ డార్క్ షేడ్స్లో చూపించడమే మోనో కలర్స్ అని అంటారు. సో ఈ మోనో కలర్స్ని మనం పోర్ట్రైట్లో ఎక్కువగా చూపిస్తూ ఉంటాం. అలాగే పోర్ట్రైట్ అనే కాదు, జనరల్గా మనం ఒక ల్యాండ్స్కేప్ కానీ ఇంకా మరేదైనా కూడా ఒక సింగిల్ కలర్లో చూపించాలి అంటే దాన్ని మోనో కలర్సే అని అంటారు. సో ఈ వీడియోలో ఒక ఓల్డ్ మ్యాన్ని నేను మోనో కలర్లో చూపిస్తున్నాను. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, కాఫీ పౌడర్ తీసుకొని పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుంది, బ్రౌన్ కలర్లా ఉంటుంది. సేమ్ అలాగే అదే టెక్నిక్లో నేను దీన్ని వాటర్ కలర్స్లో చూపించాను. సో వాటర్ కలర్స్లో మీకు ఓన్లీ బ్రౌన్ కలర్ని యూజ్ చేసి మోనో కలర్ లాగా నేను ప్రజెంటేషన్ చేశాను. అయితే దానికి ముందు మనం ఏం చేయాలి, స్కెచ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఓల్డ్ మ్యాన్ అంటే ఓల్డ్ మ్యాన్ అనే లుక్ రావాలి. అయితే ఈ ఓల్డ్ మ్యాన్ కూడా స్టైలిష్ ఓల్డ్ మ్యాన్. సో ఆ స్టైలిష్గా ఓల్డ్ మ్యాన్ని పర్ఫెక్ట్గా స్కెచ్ అనేది చేయాలి. మీరు ఏదైతే ఫోటోగ్రఫీ చూస్తున్నారో అది ఫ్రీ హ్యాండ్లో డ్రాయింగ్ చేయడం రావాలి. అలా రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక రోజున ఖచ్చితంగా మీరు కూడా నాలా ఫ్రీ హ్యాండ్ వేయగలుగుతారు. సో నేను ముందు నుంచి చెప్తున్నాను, ప్రతి వీడియోలో మ్యాజిక్ అంటూ ఉండదు. ఆర్ట్కి, డ్రాయింగ్కి కష్టపడాలి. ఇష్టపడే సబ్జెక్ట్ కాబట్టి కష్టపడి ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు కూడా ఇలా నేను వేస్తున్నట్టు ఫ్రీ హ్యాండ్తో డ్రాయింగ్ చేయగలుగుతారు, స్కెచింగ్ చేయగలుగుతారు, షేడింగ్ చేయగలుగుతారు, కలరింగ్ కూడా చేయగలుగుతారు. సో అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మనకు స్కెచ్ రెడీ అయింది చూడండి. నేను స్టైలిష్గా ఉండే ఓల్డ్ మ్యాన్ అన్నాను కాబట్టి అదే చేశాను. సో ఇప్పుడు మోనో కలర్ అన్నాను కాబట్టి బ్రౌన్ కలర్ని డైరెక్ట్ తీసుకుంటున్నాను నేను. ఇది వాటర్ కలర్ మీడియం. ఇది వాటర్ కలర్ కోర్స్లో పోర్ట్రైటు, అది కూడా మోనో కలర్స్లో. సో మీరు ఎవరైనా మోనో కలరు అనగానే గుర్తొచ్చేది ఒకే ఒక కలర్ని యూజ్ చేసి దాన్నే లైట్ డార్క్ షేడ్స్లో చూపించేది మోనో కలర్స్ అంటారు. అది ఎనీ కలర్ మీరు యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ బ్రౌన్ అని కాదు, ఎనీ కలర్. సో మీరు ఈ పోర్ట్రైట్ని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాటర్ కలర్స్ చేసేటప్పుడు మీకు లైట్ డార్క్ అనేది మనం పేపరు వదిలేయాలి. సో ఆ పేపర్ వదిలేయాలి కాబట్టి దాన్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం కానీ మిస్ అయిందంటే మళ్ళా మనం అనుకున్నది అక్కడ చూపించలేము. కాబట్టి ఏదైతే మనం చూసామో చూసిన దాన్ని పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయాలి, అప్పుడే వస్తుంది. అయితే అన్నిటికన్నా ముందు ఏంటంటే, కలరింగ్ చేసే ముందు పర్ఫెక్ట్గా డ్రాయింగ్ చేస్తే ఆ డ్రాయింగు నెక్స్ట్ లెవెల్ కలరింగ్లోకి వెళ్తాం. అప్పుడు కలరింగ్ చేసినప్పుడు రియల్గా మనం ఏదైతే స్కెచ్ చేసామో అది మనకి బయటకు వస్తుంది కలర్లో. అది ఎనీ మీడియా కావచ్చు. అయితే ఇక్కడ వాటర్ కలర్ చేస్తున్నాను కాబట్టి వాటర్ కలర్ మీడియా అనేది ఎలా చేయాలి, సో ఎక్కడ డార్క్ చేయాలి, ఎక్కడ లైట్ చేయాలి. ఇది మోనో కలర్ కాబట్టి డార్క్ వాడాలి, లైట్గా లైట్ చేయాలి. ఇది మొత్తం కంప్లీట్గా వెట్ అండ్ వెట్ టెక్నిక్లో ఉంటుంది. అంటే కలర్ అప్లై చేసి తర్వాత దాన్ని మనం వాటర్ తోటి స్ప్రెడ్ చేయాలి. సో అక్కడ ఉన్న లైటింగ్ని అవన్నీ చూపించుకుంటూ చేయాలి. అప్పుడే మనం అనుకున్న పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో ఏదైనా మనం ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆర్ట్లో దానిలో మనం పర్ఫెక్ట్ అవ్వాలి అంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీరు అనుకున్న సబ్జెక్ట్ వస్తుంది. జస్ట్ ఏదో వేస్తే డ్రాయింగ్ వచ్చేదు, జస్ట్ వేస్తే కలరింగ్ అయిపోదు. సో ఆర్టిస్ట్ అవ్వాలంటే చాలా కష్టం, కరెక్టే. కానీ మీరు సాధన చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్లో మీరు ఆర్టిస్టు అవ్వగలుగుతారు. సో
ఏ కోర్స్ అయినా కూడా మనం నేర్చుకునేది సర్టిఫికేట్ కోసం కావచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తే సర్టిఫికేట్ కూడా అవసరం ఉండదు. సో మనం సాధన చేయాలి, రోజు మన లైఫ్లో స్కెచెస్ చేయాలి, డిఫరెంట్ మీడియంస్తో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు బేసిక్ నుంచి మీరు చాలా అడ్వాన్స్ లెవెల్లోకి చేయగలుగుతారు. ఎవరు కూడా ఫస్టే పర్ఫెక్ట్గా ఆర్టిస్టులు అయితే అవ్వరు. ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్స్ అనేది మంచి రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్, అలాగే ఒక ఆర్టిస్ట్ లెవెల్కి వెళ్ళే రిజల్ట్స్ మీకు వస్తాయి. అంటే మీరు బేసిక్గా ఉన్నారు, నెక్స్ట్ ప్రో లెవెల్కి వెళ్తారు. అంటే మీకు మీరే అలా చూసుకోగలగాలి. అప్పుడే మీలో టాలెంట్ ఏంటనేది మీకు బయటకు వస్తుంది. సో ఆర్టిస్ట్ అవ్వాలని మనం ఏదో జస్ట్ స్కెచింగ్ చేస్తే, ఏదో చేసేస్తే, డ్రాయింగ్ చేసేస్తే అది ఆర్టిస్టు అయినట్టు కాదు. ఎందుకంటే ఆర్ట్ అనేది ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో ఎంత చేసినా కూడా మనకి కొత్తగానే సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది, ఇంకా ఏదో చేయాలన్న కోరిక కలుగుతూ ఉంటుంది. సో ఆర్ట్ ఎప్పుడు కూడా తక్కువ అనేది ఉండదు, ఒక లిమిట్ అనేది ఉండదు. చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. సో ఈ వీడియోలో కూడా చూడండి, నేను ఓల్డ్ మ్యాన్ అన్నాను. సో జస్ట్ నేను ప్లెయిన్ కలర్ అలా అప్లై చేసేస్తే అది ఎఫెక్ట్గా రాదు. సో ఇక్కడ కూడా ఆ ఫోల్డ్స్ కానీ, ఆ ఓల్డ్ లుక్ కానీ మనకి వీడియోలో మనకు కనిపించాలి. అంటే స్కెచ్లో ఏదైతే కనిపిస్తుందో అది కూడా కలర్లో కనిపించాలి. ఇంకొకటి ఏంటంటే ఇది మోనో కలర్ అన్నాను, ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మనకి కనిపించాలి. కనిపించకపోతే వేసిందంతా వృధా అవుతుంది. సో ఎప్పుడైనా సరే జాగ్రత్తగా చేయాలి. చూడండి, ఫేస్ నేను కంప్లీట్ చేశాను. అయితే ముఖ్యంగా ఏంటంటే పోర్ట్రేట్ చేసేటప్పుడు ఫేస్ చాలా ఇంపార్టెంట్. ఫేస్ ఫస్ట్ మీరు వేసేసారనుకోండి, తర్వాత మీరు నెక్స్ట్ క్లాత్స్, హెయిర్ ఇవన్నీ ఈజీగా వేయగలుగుతారు. ఎందుకంటే ఫేస్ అనేది చాలా హైలైట్. ఫేస్ కానీ రాలేదనుకోండి, మీరు ఎంత చేసినా ఇంకా మిగతా పార్ట్స్ వేస్ట్ చేసినా కూడా వేస్ట్. సో అందుకనే ఫేస్ పర్ఫెక్ట్గా చేయాలి. దానికి తగ్గట్టుగా బ్రషెస్ కూడా యూజ్ చేసుకోవాలి సైజుని బట్టి. అంటే మనం వేసే స్కెచ్ని బట్టి, మనం వేసే పెయింటింగ్ని బట్టి బ్రషెస్ కూడా యూజ్ చేసుకోవాలి. ఇంత చిన్న పిక్చర్కి మీరు పెద్ద బ్రష్లు వాడితే రాదు కదా. సో అందుకనే చిన్న బ్రషెస్ని యూజ్ చేసుకోవాలి. జనరల్గా రౌండ్ బ్రషెస్, అలాగే లాంగ్ హెయిర్ బ్రషెస్ ఇటువంటి యూజ్ చేసుకోవాలి. పాయింట్ బాగా ఉన్నవి తీసుకోవాలి. చీప్ క్వాలిటీ బ్రషెస్ని యూజ్ చేయకూడదు. బెస్ట్ ఏంటంటే మినిమంలో మంచి క్వాలిటీ తీసుకోవాలి. కంపెనీ అనేది నేను సజెస్ట్ చెయ్యను, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. కానీ క్వాలిటీ బాగుందా చూసుకోండి. ఇప్పుడు ఎక్కువ సింథటిక్ వస్తున్నాయి, సింథటిక్ బ్రషెస్ని యూజ్ చేయండి. అవి ఎక్కువ కాలం ఉంటాయి, అలాగే టిప్ కూడా బాగుంటుంది, అంటే పాయింట్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఎప్పటికైనా ఉపయోగపడే వాటర్ కలర్ కోర్స్ ఇది 15th వీడియో. సో ఈ 15th వీడియోస్ మీకు 15 వీడియోలు ఉన్నాయి, అంటే 0 నుంచి అడ్వాన్స్ లెవెల్కి ఉన్నాయి. ఇది అడ్వాన్స్ లెవెల్ అయినప్పటికీ ఇది కంప్లీట్గా బిగినర్స్ కోసం. మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంటుంది. సో అదే కదా నేను చెప్పింది, డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఆర్ట్ కానీ ఏదైనా ఒక పెద్ద సముద్రం లాంటిది. అది ఎంత చేసినా కూడా మనం చేస్తూనే ఉంటాం. సో అలా చేస్తూ ఉంటే మనకి సబ్జెక్ట్ తెలుస్తూనే ఉంటుంది. మీకు వాటర్ కలర్స్ కోర్స్లోని నేను 15 వీడియోస్ వేశాను. సో ఇవన్నీ కూడా మీరు ఇందులో ప్రో టెక్నిక్స్ ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి, అలాగే బిగినర్స్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అయితే ఇది కంప్లీట్గా నేను చెప్పేది మీకు బిగినర్స్ లెవెల్లోనే ఉపయోగపడతాయి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి. మీకు టైం లేకపోతే టైం తీసుకోండి. నిజంగా మీరు ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటే సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా రోజు ఒక 1 hour 2 hours మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఒక నెల 2 నెలల్లోనే మీరు, లేదంటే మినిమం ఒక 3 monthsలో మీరు బాగా వేయగలుగుతారు. స్కెచ్చింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. స్కెచ్చింగ్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. చూడండి, నేను పోర్ట్రేట్ని ఎంత బ్యూటిఫుల్గా వేస్తున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీతో మాట్లాడుతూ నేను కూడా అందంగా చూపించగలుగుతున్నాను మీకు. సో మీరు కూడా
చేయగలుగుతారు. ఖచ్చితంగా నాకన్నా మీరు బాగా చేయగలుగుతారు ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఇలా అందంగా చేయగలుగుతున్నారు. చూడండి, నేను ఉన్న కలర్కి లైట్ డార్క్ చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు డార్క్ కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్ కింద డార్క్ వచ్చింది, అప్పుడు నేను దానికి కొంచెం బ్రౌన్కి బ్లాక్ యాడ్ చేశాను. డైరెక్ట్ బ్లాక్ కాదు అది. ఎప్పుడైనా సరే మోనో కలర్స్లో లైట్ డార్క్ చూపించాలి కాబట్టి ఒక కలర్కి ఒకే కలర్ని తీసుకున్న బ్రౌన్ కలర్ని దాన్ని లైట్ డార్క్గా నేను అదర్ కలర్స్ మిక్స్ చేస్తూ వేస్తున్నాను. మ్యాక్సిమం అయితే అదర్ కలర్స్ మీన్స్ దీంట్లో బ్లాక్ ఒకటే యూజ్ అవుతుంది డార్క్ కోసం. ఇంకా మిగతాది లైట్ కోసం అయితే వాటర్ కలర్ కాబట్టి మనకు పేపర్ యూజ్ అవుతుంది. ఆ పేపర్ని నేను లైట్ డార్క్ చూపిస్తున్నాను. సో ఏదైనా సరే మీరు చేసేటప్పుడు దాన్ని పేషెన్స్గా మీరు చేయండి. అప్పుడే మీకు రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీరు అనుకున్నది అక్కడ ఏదైతే ఫోటోగ్రఫీ కానీ లేదంటే ఏదైతే మీరు చూస్తున్నారో అది ఖచ్చితంగా వేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు రిజల్ట్స్ వస్తాయి. సో చూడండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాప్ ఉంది. సో ఈ క్యాప్ను కూడా మనం బ్యూటిఫుల్గా మోనో కలర్లోనే చూపించాలి, అది కూడా బ్రౌన్లోనే చూపించాలి. సో దానికి నేను లైట్ అండ్ డార్క్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా సరే నాకు రాదు, నేను చెయ్యలేను అని అనుకోవద్దు. చేస్తే ఖచ్చితంగా మీరు గెలవగలుగుతారు సబ్జెక్ట్లో, అలాగే ఏదైనా చేయగలుగుతారు. నిజంగా మీరు మనసు పెట్టి ఆర్టిస్టు అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అవుతారు. సో వాటర్ కలర్స్లో నేను ఈ 15 వీడియోస్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రస్తుతానికైతే నేను 15 వీడియోస్ని మీరు చూసి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు చాలా ఉపయోగపడే కోర్స్ ఇది. మీకు తెలుగులో ఎవ్వరు కూడా చెప్పరు ఇలా. ఒకవేళ చెప్పి ఉంటే, నాకన్నా బాగా చెప్పి ఉంటే వాళ్ళని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, ఒకవేళ లేదు సార్ మీరు చెప్తున్నారు అంటే నన్ను ఫాలో అవ్వండి. మీకు ఇదొక్కటే కాదు, నెక్స్ట్ మీకు అక్రిలిక్ కోర్స్ అనేది రాబోతుంది. నెక్స్ట్ అసలు డ్రాయింగ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎలా మీకు నేర్పించాలో, అసలు డ్రాయింగ్లో ఏముంటుంది పర్ఫెక్ట్ అవ్వడానికి అనేది. ఎందుకంటే డ్రాయింగే మెయిన్ అంటున్నాను, కాకపోతే నేను ఇక్కడ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం లేదు. అందుకనే నేను ఫస్ట్ వాటర్ కలర్స్ ఇచ్చాను మీకు, నెక్స్ట్ అక్రిలిక్ పెయింటింగ్ ఇస్తున్నాను, నెక్స్ట్ వచ్చేసి మీకు స్కెచింగ్ రావచ్చు, లేదంటే ఆయిల్ పెయింటింగ్ రావచ్చు. సో ఏదైనా సరే మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. యూట్యూబ్లో ఎప్పటికైనా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు 10కి 100 సార్లు వీడియోస్ చూసుకోవచ్చు, ఏ కోర్స్ అయినా నేర్చుకోవచ్చు. ఓకే, మీరు అలా నేర్చుకొని మీరు ఆర్టిస్ట్ అవ్వచ్చు. మీకు డౌట్స్ వస్తే కూడా కమెంట్స్లో కూడా అడగచ్చు. సో ప్రతిదీ కూడా అసలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంత ఫ్రీగా ఎవరు కూడా మీకు నేర్పించరు. నేను ఎక్కడ కూడా మీకు స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా నేను వీడియోస్ వేస్తున్నాను, ఎందుకంటే మీరు నేర్చుకోవాలని. ఒక లైవ్లో నేను ఎవరికైతే నా ముందు స్టూడెంట్కి చెప్తానో అదే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూడండి ఎంతో బ్యూటిఫుల్గా వచ్చిందో. మీరు కూడా చేయగలుగుతారు. ఒకే కలర్ని లైట్ డార్క్ చూపిస్తూ చేస్తున్నాము. ఇది మోనో కలర్స్ అంటారు, లేదా మోనోక్రోమో కలర్స్ అంటారు. సో ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా మంచి ఆర్టిస్టు అవ్వండి. అది ఎవరైనా సరే, ఆర్ట్కి లిమిట్ అనేది ఉండదు. కాబట్టి కష్టపడండి, సాధన చేయండి, తప్పకుండా మీరు కూడా అవుతారు. సో ఫ్రెండ్స్, ఇది మీకు వాటర్ కలర్స్లో పోర్ట్రైట్ మోనో కలర్స్లో. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే మీరు నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టా, ఫేస్బుక్, సోషల్ మీడియాలో ఏదైతే ఉందో యూట్యూబ్, ఇవన్నీ మీరు ఫాలో అవుతే మీకు అప్డేట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆర్ట్ సబ్జెక్టు తెలుగులో ఎంతకన్నా ఎవరు బాగా చెప్పలేరని నేను కూడా ఖచ్చితంగా చెప్పగలను.